నమస్కారం అండి. ఎలా ఉన్నారు మురళీకృష్ణ గారు? బావున్నాను. సో, ఈ మధ్యలో ఈ 3, 4 డేస్ నుంచి ఎక్కడ చూసినా సరే ఒక కోవ బన్ టాపిక్కే నడుస్తుంది. సో, అసలక్కడ జరిగిన విషయం ఏంటి? ఎందుకంత కాంట్రోవర్సీ అవుతుంది? అండ్ చాలా మంది ప్రజల దగ్గర నుంచి వస్తున్న సందేశాలు, అలాగే ప్రశ్నలు ఏంటి అంటే, నార్మల్‌గా చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లలో గూడా ఇలాంటి కల్తీ అనేది ఒకటి నడుస్తూనే ఉంది. కానీ ఇక్కడికొచ్చి ఇంత గట్టిగా ప్రశ్నించినంత ఏ రెస్టారెంట్‌లకెళ్ళి గూడా ఎవరు అడగరు గదా! సో, దాని గురించి నడుస్తుంది. సో, మీరేమంటారు అసలు? మీ వేలో చూస్తే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ ఇష్యూని ఎలా చూడొచ్చు? నమస్కారం అండి. రీసెంట్‌గా మన అమ్మవారిది సమ్మక్క, సారక్క చక్కగా ఇక్కడ జరిగినాయి మేడారంకి. గవర్నమెంట్ చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. సో, ప్రజలందరూ కూడా కోట్ల మంది వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, వచ్చారు. సీతక్క గారు చాలా అద్భుతంగా డాన్స్ కూడా చేశారు ఆ సందర్భంగా. అలాగే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గారు కూడా చక్కగా డాన్స్ ఏసి పబ్లిక్‌లోకి వచ్చేసారు ఈ సందర్భంలో. అనేక విషయాలు కూడా జరిగినాయి. మరి ఈ సందర్భంలో ఏందంటే అక్కడ రూ. 10 కోవా బన్ అనేటువంటిది ఒక హైలైట్ టాపిక్ కూడా అయింది. అది ఎందుకయింది అంటే ఈ మధ్య కాలంలో కూడా లవ్ జిహాద్ అని, ఫుడ్ జిహాద్ అని ఇటువంటివి కొంచెం హాట్ టాపిక్స్ అనేటువంటివి కూడా నడుస్తున్నాయి. అదేంటంటే కొన్ని శత్రు దేశాల వాళ్ళు భారతదేశాన్ని అణగదొక్కాలి, ఒక మతాన్ని అణగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో లవ్ జిహాద్ అనేటువంటి పేరుతో వాళ్ళు హిందూ అమ్మాయిలకి ట్రాప్ చేయటం, ఒక పేద అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి ఎంచుకొని వాళ్ళకి అనేక విధమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం, ఈ విధంగా చేసి వాళ్ళని లోబర్చుకొని వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని ముస్లిం మతంలో మార్చడం, తర్వాత వాళ్ళని తీసుకెళ్ళటం, ఇటువంటి టాపిక్ కూడా నడుస్తుంది. అదేవిధంగా ఫుడ్ జిహాద్ అంటే ఏంటంటే కేరళలో అది మొట్టమొదటిసారిగా వెలుగు చూసిందండి. ఈ కేరళలో ఏంటంటే ఒక రకమైనటువంటి కెమికల్స్ లేని కొన్ని పదార్థాలని ఫుడ్లో కలుపుతారు. అది కలిపి అమ్మటం వల్ల కస్టమర్లు ఎవరైతే కొంటారో, కొని తింటారో వాళ్ళకి ఏమవుద్దంటే ఈ శుక్ర కణాల సంఖ్య తగ్గిపోతుంది అవి తినటం వల్ల. దానివల్ల ఏంటంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా కూడా హిందువుల సంఖ్య తగ్గిపోతుంది. ముస్లిం సంఖ్య ఎలాగో పెరుగుతుందా అందరికీ తెలిసిన విషయమే. ఇండియా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఇండియాలో మైనారిటీస్గా ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోయింది. అంటే ముస్లిం సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఒక్కొక్కళ్ళు నలుగురు పిల్లల్ని పుట్టిస్తారు, జనాభాలు పెరుగుతున్నారు. ఈ చిన్న కోవా బన్ విషయంలో మీరు ఫుడ్ జిహాద్ దాకెళ్ళి ఇదంతా మీరు నిజంగా అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో, అలాగే మన భారతదేశంలో కూడా చాలా మంది కల్తీ ఫుడ్ అయినా సరే వాళ్ళ జీవనోపాధి కోసం అలా పెట్టేసి రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు కదా! సో, అవి కూడా కొంతమంది ఖరాబ్ అయినా సరే దే విల్ డూ దట్ కదా! సో, ఎందుకు ఈ క్రమంలో ఎందుకు చూడకూడదు? మీరెందుకు ఆ జిహాద్ పరంగానే ఎందుకు చూస్తున్నారు? కేవలము అది ఒక చిన్న వ్యాపారం అండి. అతను చాలా పేదవాడు. అందుకని ఈ పాలకోవా అనేది తీసుకొచ్చి అందులో కొంచెం క్రీమ్ పెట్టి అమ్ముతున్నాడు. అలాగే హిందువులు కూడా కొంతమంది కల్తీ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. నిజమే, హిందూ మతస్థుల్లో కూడా కొంతమంది కల్తీ చేసే వాళ్ళు ఉండొచ్చు. కొన్ని చోట్ల చూసాము, రోడ్డు మీద కింద వాటర్ ఫ్లో అవుతుంటే వాటర్ లీక్ అవుతున్నాయి, అందులో నీళ్లు పట్టి వాటిని తీసుకొని కాఫీలు, టీలు పెడుతున్నారు. కొన్ని చోట్ల చూడటం జరిగింది. ఇట్లా మనం చూడనివి చాలా కూడా జరుగుతుంటాయి. అది హిందువుల, ముస్లిమ్స్ అనేటువంటిది కాదు, చిరు వ్యాపారులు స్థాయిలో జరుగుతుంటాయి. పెద్ద వ్యాపారాలైనా చేసేదేం లేదు. ఈ మధ్య రైడింగ్స్ కూడా జరిగినాయి పెద్ద పెద్ద హోటల్స్ మీద. లోపలంతా కుళ్ళిపోయిన మాంసం అదంతా కూడా ఉందంట. ఇటువంటివి కూడా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ పర్టికులర్గా ఎందుకు వచ్చారంటే హిందువులు చాలామంది కూడా చైతన్యం అయ్యి ఎక్కడైనా సరే ముస్లిమ్స్ ఏమైనా ఇటువంటి టాపిక్స్ చేస్తున్నారా, హిందువుల మీద దాడి జరగడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అనేటువంటి అనుమానం అనేది పెరిగిపోయింది ఈ మధ్యన. దానివల్ల ఏంటంటే ఇతను ఎప్పుడైతే రూ. 10కే పాలకోవా అమ్ముతున్నాడో, బన్ను అందులో పాలకోవా పెట్టి అమ్ముతుంటాడు. కేవలం రూ. 10కి ఎలా అమ్ముతున్నావు అనేటువంటిది వాళ్ళకి వచ్చినటువంటి డౌట్. అంత తక్కువ అమౌంట్కి ఎలా అమ్ముతావు? ఎందుకంటే ఒక పాలకోవా తయారు చేయాలంటే చాలా భారీ స్థాయిలో పాలు కావాలి. లీటర్ పాలే ఈ రోజున రూ. 80 దాకా ఉంది. ఇంకా మంచి పాలు అయితే రూ. 100 పైనే ఉంది. మరి ఇటువంటిప్పుడు ఎలా అమ్ముతున్నావు? ఇందులో ఏమైనా కలిపి హిందువులకు ఏమైనా అమ్మి తద్వారా వాళ్ళ శుక్రకణాల సంఖ్య తగ్గించేసి ఏదైనా కుట్ర ఏమైనా జరుగుతుందా అని కొంతమందికి డౌట్ వచ్చి అతని దగ్గరికి వెళ్ళి అడగ జరిగింది. దానితో అతనేందంటే అతను పాలకోవా తీసుకోవా పాలకోవా అని అమ్ముతున్నాడు కదా. అతను కేవలం హిందువులనే టార్గెట్ చేసి ఆ విధంగా చేస్తున్నాడు కొంతమంది డౌట్. ఎందుకంటే ఈ పాట తెలుగులోనే ఎందుకుంది? ముస్లిమ్స్కి కూడా అమ్మచ్చు కదా. భారతదేశంలో దూదుకోవా లేవు దూదుకోవా
అని ఎందుకు రికార్డ్ చేయలేదు? పాలకోవా పాలకోవా తీసుకోవా పాలకోవా అంటూ కొంత డబుల్ మీనింగ్ లాగా పాటలు పాడి ఆ, హిందువులకి అర్థమయ్యేటట్టుగా తెలుగు లాంగ్వేజెస్లో అతను అమ్ముతున్నాడు అనేటువంటిది కొంతమందికి వచ్చినటువంటి డౌట్. ఉమ్, దీని మీద కొంతమంది అదేం కాదండి, అతను నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాను, నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు నిజంగా ఒక పేదవాడివి, క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ అమ్ముతున్నాను, ఈ మధ్య అందరు ఇలా అతని దగ్గరికి తయారు చేసి చూపిస్తున్నారు. హైదరాబాద్ రా, చార్మినార్ దగ్గర రా, చార్మినార్ దగ్గర అమ్ము నీ పాలకోవా. ఎందుకు అమ్మవు? ఆయన పేరు వలి, కర్నూలు దగ్గర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. నువ్వు కేవలం సమ్మక్క సారక్క వంటి హిందూ దేవతలు ఉన్న ఫెస్టివల్స్ దగ్గరికే వచ్చి ఎందుకు అమ్ముతున్నావు? ఎందుకంటే అలాంటి ఇప్పుడు జాతర అవును, జాతర అన్న తర్వాత ఇప్పుడు చాలా రకాల మంది వచ్చి అమ్ముకుంటూ ఉంటారు, ఎందుకంటే అక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది. అవునండి, అంతెందుకు చిన్న పెళ్లి జరిగితేనే అక్కడికి ఐస్ క్రీమ్ బండి పట్టుకుని చాలా మంది వచ్చారు. అవును కదా, మరి అదే చెప్తున్నా. ఉమ్, చార్మినార్ దగ్గర శుక్రవారంలో చాలా మంది ముస్లిమ్స్ వస్తారు కదా, చక్కగా కూడా వాళ్ళు ప్రేయర్ చేసుకుంటుంటారు, ప్రార్థన చేసుకుంటుంటారు. ఉమ్. అక్కడికి వచ్చి అమ్మమ్మనండి కోవాని. ఎందుకంటే ఇది మనం అవును, అక్కడ కూడా అతని వ్యాపార అభివృద్ధి కోసమే మేము చెప్తున్నాం. నువ్వు చాలా నిజాయితీ గలవాడివి, చాలా చక్కటి పాలకోవా అమ్ముతానని చెప్తున్నాడు మిస్టర్ వలి గారు. మీరు చార్మినార్ దగ్గరికి వచ్చేసి మీ పాలకోవా అమ్మండి, అప్పుడు మేము నమ్ముతాం. ఇంకా అతని టార్గెట్ ఏంటంటే శివరాత్రికి వెళ్ళేవాడట. ఈ గొడవ జరగటం వల్ల శివరాత్రికి వెళ్ళలేదు. అంటే మీరు కేవలం హిందూ దేవుళ్ళ జాతరలు జరిగే చోటకి మాత్రమే వెళ్ళి అమ్ముతుంటారా పాలకోవా? అదేవిధంగా మీరు అమ్మాలంటే కేవలం హిందూ కాలనీస్ ఉన్న చోటే అమ్ముతుంటారా ఈ పాలకోవా అని పాటలు పెట్టి? మరి ముస్లిమ్స్ ఉన్న చోట కూడా అమ్మండి కొంచెం. మీరు నిజంగా కూడా స్వచ్ఛమైన పాలకోవా అయితే, అందులో ఎటువంటిది కూడా లోపం లేకపోతే, మీరు కేవలం హిందూ మతస్థులే మీకు టార్గెట్ ఎందుకున్నారు? మీరు తెలుగు లాంగ్వేజ్లోనే పాట ఎందుకు రికార్డ్ చేయించారు అనేది మా క్వశ్చన్. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు చాలా సిన్సియర్ పర్సను, చాలా స్వచ్ఛమైనటువంటి పాలతో తయారు చేసి అమ్ముతున్నారు, మీరు చాలా నిజాయితీ గల వ్యక్తిని మేము నమ్ముతున్నాం కదా. మీరు వచ్చి చార్మినార్ దగ్గర పాలకోవా అమ్మండి, అలాగే ముస్లిమ్స్ ఉండే ప్రాంతాల్లో కూడా పాలకోవా అమ్మండి. మరి మీ బన్ పాలకోవా అనేది అమ్మండి, అప్పుడు మేము నమ్ముతాం. లేదంటే మీది ఫుడ్ జిహాద్ అని మేము నమ్మాల్సి వస్తుంది. మీరు ఆ పాలకోవా తీసుకొచ్చి ఆ బన్లో పెట్టేసి అవి అమ్ముతుంటే వాటి వలన హిందువులకు కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది ఖచ్చితంగా కొంతమందికి డౌట్ ఉంది. మరి అటువంటిప్పుడు మీరు ఎక్కడో కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్లో అమ్మటం ఏంటి? హైదరాబాద్లో వ్యాపారస్తులు ఎవరు లేరా? ఈ బన్నులు హైదరాబాద్లో తయారు చేసేవాళ్ళు లేరా? హైదరాబాద్లో పాలకోవా తయారు చేసేవాళ్ళు లేరా? మరి ఇక్కడ వాళ్ళు అమ్మొచ్చు కదా. హైదరాబాద్లో ఉండేటువంటి వ్యాపారస్తులు బన్ను పాలకోవా పెట్టి అమ్మొచ్చు కదా. మరి మీరు ఎక్కడో కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్లో అమ్మటం ఏంటి? దీనికి అనేక డౌట్లు ఉన్నాయి. అతని వెనక ఎవరైనా ఉన్నారా అనేటువంటిది చాలామందికి వచ్చినటువంటి డౌట్. ఇదే క్వశ్చన్ కూడా చేశారు మేడారం జాతరలో. అతను నిజంగా సిన్సియర్ అయితే అతను సిన్సియారిటీ నిరూపించుకోవాలి. ఖచ్చితంగా కూడా అతను హైదరాబాద్ రావాలి, హైదరాబాద్లో చార్మినార్ దగ్గర అతను పాలకోవా బన్కోవాలు అమ్మాలి, అప్పుడే మేము నమ్ముతాం. అలా కాకుండా కేవలం హిందూ కాలనీస్లోనే అమ్ముతాం, హిందూ పండుగలు ఎక్కడైతే ఉన్న శివరాత్రి ఇటువంటివి టార్గెట్ చేసుకొని అక్కడికే వచ్చి పాలకోవా అమ్ముతాము, హిందూ కాలనీస్లోనే మా బన్ పాలకోవా మటుకు ఉపేక్షించేది లేదు. ఖబర్దార్.